నాగేంద్ర సాయి గారు, మీరేం చెప్తారు సార్? అంటే దిగుమతులు తగ్గించుకోవాలి, విదేశీ మార్గద్రవ్యం నిల్వలు అనేవి మనకి తగ్గితే డాలర్ బలపడుతుంది, దానివల్ల రూపాయి బలహీనం అవుతుంది అనేది ప్రధాని నేరుగా చెప్తున్న అంశం. ఈ నెల ప్రారంభంలోనే ఆర్బీఐ చేతిలో విదేశీ మార్క్ నిల్వలు $697 బిలియన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకుంటున్న చర్యలు రూపాయి బలోపేతానికి ఉపయోగపడతాయా? రెండోది, ఇప్పుడు ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలంటున్నారు, బట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మెటల్పై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పెట్రోల్ డీజిల్ వాడకం కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలంటున్నారు, బట్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మెజారిటీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నవే. దీనిపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడే పాపరావు గారు చెప్పినట్టు కూడా ఖచ్చితంగా నేను ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఇదేదో ఓవర్ నైట్ జరిగిపోయే పరిస్థితి ఎలాంటి పరిస్థితులను కాదు. ఎందుకంటే ఈ రోజు గోల్డ్ కొనొద్దు అని ప్రధానమంత్రి గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఏంటంటే మన ఇండియన్ మెంటాలిటీ సాధారణంగా ఒక హెర్డ్ మెంటాలిటీ లాంటిది. ఏదైనా వద్దు అంటే మనం ఎందుకు వద్దు అంటే సామాన్యులకు బంగారాన్ని దూరం చేయడానికి ఏదైనా ప్రభుత్వం ఒక ప్రణాళిక ఏదైనా వేస్తోందన్న ఉద్దేశంతో మనం 1 గ్రామ్ కొనాలనుకున్న వాళ్ళు 2 గ్రాములు కొంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉంటాం. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనొద్దు, మీరు ఇదేంటంటే చైనా వస్తువులు నిషేధిద్దాం, చైనా మాంజాలు నిషేధిద్దాం, చైనా వస్తువులు నిషేధిద్దాం 10 సంవత్సరాల నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. బట్ అలాంటిది ఏది ఆన్ గ్రౌండ్ లో అయితే జరగట్లేదు. ఇప్పుడే పాపారావు గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి ఆ నినాదాల వరకే పరిమితమయ్యే కానీ నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మనం అంతా పురోగతి సాధించిన అవకాశాలు ఏమి పెద్దగా ఆన్ గ్రౌండ్ ఏం కనిపించలేదు. ఇవాళ ఏదో గోల్డ్ దిగుమతులు తగ్గించుకుందాం, ఆర్ఎల్స్ ఆస్టెరిటీ మెజర్స్ కింద ఈ చిన్న చిన్న చర్యల వల్ల రూపాయి బలోపేతం అవుతుంది నేను అనుకోవట్లేదండి. సో మనం ప్రతి దానికి ఈవెన్ ఒక యూరియా దిగుమతి చేసుకోవాలన్నా, ఒక గ్యాస్ మీద ఆధారపడాలన్నా, పెట్రోల్ గానీ డీజిల్ గానీ ప్రతి దానికి మనం చోక్ అయిపోతున్నాం. ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ఎల్స్ సెల్ఫ్ రిలయన్స్ అనేది మనకి దాదాపు చాలా తక్కువ. ఇప్పుడే ఇవాళ ప్రకటన చూసాం, దాదాపు ఒమాన్ నుంచి 40,000 కోట్ల రూపాయలతో డైరెక్ట్ గా అక్కడి నుంచి గ్యాస్ పైప్ లైన్ మనం తెచ్చుకోవాలి ఎల్ఎన్జి అని చెప్పి. సో ఈ రోజు దాని విలువ దాదాపు 40,000 కోట్ల రూపాయలు. ఇప్పటికిప్పుడు అనుకున్నా కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తి అవడానికి 5 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతుంది. సో ఈ రోజు అనుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు మనం డెసిషన్ తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇంటర్నేషనల్ గా తమకి తాము తగ్గితే, ఇప్పుడున్న క్రూడ్ కనుక తగ్గినా ఆర్ఎల్స్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఏదైనా తగ్గితే మనకు పరోక్షంగా బెనిఫిట్ అవుతుంది తప్ప నిజంగా గవర్నమెంట్ తీసుకునే చర్యల వల్ల రూపీ బలోపేతం అవుతుంది, రూపీ రికవర్ అవుతుంది అయితే నేనైతే అనుకోవట్లేదండి. అంటే నాగేశ్ గారు, మీకు ఒక క్వశ్చన్ అడిగాను. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్, మెటల్స్, తర్వాత ఈవీ కార్లు, ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నవే.